కూకట్పల్లిలోని శ్రీ హరహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన గురువు నాగేంద్రచే భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో చివరి రోజు ధ్యానదాత నాగేంద్ర భగవద్గీతలోని జ్ఞానం, అజ్ఞానం, వివేకం, అవివేకం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే గీతోపదేశంలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత నాగేంద్ర దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఎంతో విపులంగా బోధిస్తున్నాడు. జిజ్ఞాసులకి యోగశ శబ్ద బ్రహ్మతి పద్ధతి ఒక ఆలోచన వల్లనే ఇన్ని పుణ్యాలు దాటివేయగలమైనా ఈ భూ ప్రపంచంలో ఎన్ని పుణ్యాలు ఉన్నాయో, ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో, ఎన్ని యాగాలు ఉన్నాయో, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఎన్ని సేవలు ఉన్నాయో, వాటిలో ఇంత పుణ్యం వస్తుంది. భూ ప్రపంచంలో ఏ కార్యక్రమం చేస్తే ఇంత పుణ్యం అని చెప్తుంటారో ఆ పుణ్యాలు ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యాన్ని నువ్వు దాటివేయగలవు. ఈ యొక్క ఆలోచన వల్లనే, ఈ యొక్క సాధన వల్లనే, ఈ యొక్క ఆలోచన వల్లనే నువ్వు దాటివేయగలవు అని ఎంతో అద్భుతంగా. కాబట్టి ఈ మార్గంలోకి రావాలని కూడా ఎంతో గత జన్మల బలంగా పూర్వ అభ్యాసే అంటున్నాడు. ఈ మార్గంలోకి రావడం అనేది కూడా ఆచామాచే విషయం కాదు. పూర్వ అభ్యాసే చేయతే పూర్వం చదువుకోనంటే BMCని